2 డేస్ నుంచి బెంగుళూరులో అసలు వెదర్ మామూలుగా లేదు. దానికి తోడు ఇంకా వర్షం కూడా. నిజంగా చలి అయితే అంత చంపేస్తుంది. విపరీతమైన చలైతే ఉంది. సో, డోర్‌లు కూడా ఓపెన్ చేసుకోనంత అయిపోయింది. రీసెంట్‌గా మా పాపకైతే లంగ్స్‌లో న్యూమోనియా అయితే వచ్చింది కదా! సో, దానికి ముందు ఎన్ని సార్లు కోల్డ్, ఫీవర్ వచ్చినా అంత పెద్ద పట్టించుకోకపోయేది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ తర్వాత ఇంకా చిన్న దగ్గు దగ్గినా ఇంకా మాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇంకా 2, 3 డేస్ నుంచి కొంచెం లైట్‌గా దగ్గుతుంది. బట్ నిన్న నైట్ అయితే హెవీగా దగ్గి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా మాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయి ఇంక తెల్లారి ఇంక హాస్పిటల్‌కెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ చూసేసరికి ఇంకా తనకి 101 ఫీవర్ వచ్చేసింది. సో, ఇంకా హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ ఏమన్నారు, యాంటీబయోటిక్స్ అయితే ఇచ్చారు. సో, నెబులైజర్ కూడా పెట్టమన్నారు. మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమో అని మాకు భయమేసి డాక్టర్‌ని అడిగితే, సో, ప్రతిసారి ఇన్ఫెక్షన్ అయితే రాదు. సో, ఏం కంగారు పడకండి. ఒక 2, 3 డేస్ అయితే చూద్దాము. తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాము అనైతే చెప్పారు.